హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. లైక్ ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్దామని ప్లాన్ చేశాను అనమాట. లాంగ్ వీకెండ్ యాక్చువల్లీ. ఈరోజు నాకు లీవ్, ఫ్రైడే. సో ఎక్కడికి వెళ్దామంటే ఒక పొన్ముడి హిల్ స్టేషన్ ఒకటి నియర్ బై సమ్వేర్ 60 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి కాసేపు అలా వైబ్ ఎంజాయ్ చేసి, దట్టు బైక్ డ్రైవ్ను. సో ప్రశాంతంగా బైక్లో వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ మ్యాన్ హౌ ఇట్ గోస్. సరే మరి అయితే లెట్స్ బిగిన్ ది షో బడీ. సేమ్ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, బేస్మెంట్కి రావడం, బైక్ ఎత్తుకొని చలో. ఆ బైక్ పైన నేను ఒకడే, బాగుంటుంది. లెట్స్ సీ. జస్ట్ ఇప్పుడే స్నాక్స్ కోసం ఆగాను ఫ్రెండ్స్. స్నాక్స్ ఏమైనా తీసుకొని అక్కడ తినాలి కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. యాక్చువల్గా మధ్యలో ఆగుతూ వీడియో తెద్దామని ప్లాను. పెట్రోల్ బంక్ తెద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అది హడాగా అయిపోవడం జరిగింది. సో ఎనీవే స్నాక్స్ తీసుకొని చలో. బయట నీకు ఒకటి చూపిస్తాను, ఎంత మాస్క్గా ఉంది చూడండి ఒకసారి. అంతే పెద్దదా, మీ కెమెరాలో చిన్నగా కనిపించవచ్చు, బట్ ఇట్స్ బిగ్ వన్ మ్యాన్. సో మన బండిని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసి అలా అటు వెళ్ళి కొండను చూపిస్తాను అనమాట. ఎందుకు వచ్చాను ఇక్కడికి, వెళ్ళబోయే కొండను కూడా చూపిస్తాను. హిల్ యాక్చువల్లీ హిల్, నాట్ కొండ. యా, అలసిపోయింది పాపం. ఈ మాత్రం దానికే ఇంకా చాలా ఉంది. ఇక్కడ సడన్గా ఆగడం జరిగింది ఫ్రెండ్స్. వై? బికాజ్ ఇక్కడ వాటర్ ఫాల్ పోతున్నాం అనమాట. అది నేను రిటర్న్లో కవర్ చేస్తాను, బట్ నేను వెళ్ళబోయే కొండ ఏదో చూపిద్దామని మీకు ఒకసారి అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది చూసారా మేఘాలతో, ఏబుల్ టు సీ రైట్. సో అదనమాట పొన్ముడి హిల్ స్టేషన్. సో అక్కడికి వెళ్ళడానికి ఇంకా మేబీ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ పట్టచ్చు, హాఫ్ అన్ అవర్ ప్లస్సే పడుతుంది. బట్ లెట్స్ సీ, వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ అన్నా కదా, ఎక్కడి నుంచి వస్తుందో, బట్ ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్కి తీసుకెళ్తాను. బిఫోర్ దట్ జస్ట్ సరదాగా రోడ్డు మీద వాటర్ ఫాల్, నిన్న ఒక నదిలాగా వెళ్తున్నాను అన్నమాట. చూపిస్తా. చూసారా, కొండ నుంచి వస్తుంది అనమాట మనకి వాటర్. వెళ్దాం, మొత్తం తిరిగేద్దాం. ఇది నేను లాస్ట్ ఇయర్ వచ్చాను అనమాట, బట్ సారీ 2023లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. లెట్స్ ఎక్స్ప్లోర్. టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ పైకి వెళ్ళాలంటే. సో టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలి అని వస్తున్నారు జనాలు. వీకెండ్ కదా, సో అందరూ వెళ్తారు. వెల్కమ్ టు పొన్ముడి ఎకో టూరిజం, రైట్. ఇలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. వెళ్తూ మాట్లాడుకుందాం. గెట్ రెడీ బడీ. అసలు ఏమైనా రోజుకి నాకు నా బండి అంటే చాలా ఇష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. నన్ను బాగా చూసుకుంటుంది. యాక్చువల్గా చాలా బాగుంటుంది వ్యూ, బట్ రైడింగ్ ప్లస్ వీడియో తీయడం కష్టం కదా ఫ్రెండ్స్. సో కుదిరితే వీడియో తీస్తాను చూడండి, లేదంటే గో విత్ ద ఫ్లో అంతే. ఏంటి ఎట్లుంటుంది మన వ్యూ. చలో. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఒక చోట ఆగాను అనమాట. అంటే ఇంకా పైకి వెళ్ళలేదు కంప్లీట్గా హిల్ స్టేషన్కి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఆర్ సంథింగ్ రిమైనింగ్ ఉంది.
ఏందో వ్యూ చూడండి నా వెనకాల. ఆ, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అనమాట. ముందుంది మసాలా పండగలాగా. పోను పోను ఇంకా చాలా బాగుంటుంది. మీకు వ్యూ కనిపిస్తుందో తెలియదు, బట్ ఐ లైక్ ద వ్యూ బడి. చూడండి. చిన్న షాప్ దగ్గర ఆగా ఫ్రెండ్స్. లైట్గా ఆకలేస్తాం అనమాట. సో బ్రెడ్ ఆమ్లెట్ పర్లేదు, యావరేజ్గానే ఉంది. తినేసి పైకి వెళ్దాం. ఈరోజు మాత్రం మంచి వీడియో వచ్చేలాగుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎంత వస్తుందో. బైక్ అక్కడ పార్క్ చేశాను ఫ్రెండ్స్. సో చలేంగే వ్యూ పాయింట్కి వెళ్దాం. వ్యూ పాయింట్ చూసుకొని చిల్ అవుదాం. ఏం చేస్తాం. ఇదే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎంట్రన్స్ పొన్ముడి హిల్స్. కొండలు ఎక్కడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం బండలే. సో ఇలా ఎక్కుతూ 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 ఒక మంచి హై పాయింట్కి వెళ్ళిన తర్వాత వ్యూ ఎంజాయ్ చేద్దాం. యా, యాక్చువల్లీ నా ప్లేన్ వేరే ఉండే, వేరే చోట కన్యాకుమారికి వెళ్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఎందుకు వెళ్ళాలనిపించలేదు. సో ఇక్కడికి వెళ్దాం అనిపించింది. సో ఇక్కడికి వచ్చాను. ఇంకా వేరే ప్లేస్ కూడా వెళ్దాం అనుకున్నాను, అవుట్ ఆఫ్ కేరళ. బట్ అక్కడ అన్అవైలబిలిటీ వల్ల ఇక్కడికి రావాల్సిన జరిగింది. అయినా పర్లేదు, చిల్ అవ్వడం ఎక్కడైనా చిల్ అవ్వడమే. అంతే ఫ్రెండ్స్, ఆయాసం వస్తుంది. ఫ్రెండ్స్, మేఘాలు ఎప్పుడు నడిచారండి? జనరల్ యాసింగ్ అను. మేఘాల్లో నడవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మేఘాల్లో పోవడం వేరే. రెండు మించి ఒకటే. ఫ్లైట్లో పోవడం ఒకటే, కేరళకు వచ్చి హిల్స్ రావడం ఒకటే. సో దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఫర్ మీ టు కమ్ హియర్. చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను, కుదిరితే రెండురా, చిల్ అవుదాం రెండురా అంటే ఒకడో రాడే. ఏమో మాట్లాడితే నీకేం పని చిల్ అవుతున్నావు అంటాడు. ఏం చేయలేదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఎలా చెప్పాలి, నేను కేరళ రాకపోయింటే ఐ డోంట్ నో నేనేం చేసిండేవాడిని నాకు తెలియదు. బట్ టు బి ఫ్రాంక్, కేరళకి రావడం ఒక రకంగా మంచి అయింది, ఇంకొక రకంగా చెడు అయింది. బట్ ఇట్స్ ఓకే. బట్ ఆ మంచిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను. నా సజెషన్ ఏంటంటే, అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం కూడా అందరికి నీతులు చెప్పచ్చు కదా, సలహాలు ఇవ్వచ్చు కదా. ఓకే, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆ రియలైజ్ ఏంటంటే మనకి ఎందుకు, మనం ఉంటే బాగుంటుంది. ఒకరికి సలహాలు ఇస్తే ఎవరు ఎంటర్ ఫ్రెండ్స్ ఈ జనరేషన్. కుదిరితే మీరు కూడా కాస్త డబ్బులు పోగేసుకొని మంచి మంచి ప్రదేశాలు తిరగడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చలిగా ఉంది, యూనో. వాడమ్మ, మేఘాలు చాలా చల్లగా వెళ్తున్నాయి. హాఫ్ టీషర్ట్ వేసుకొచ్చాను, వర్షం వచ్చి సెలబ్రిటింగ్స్ ఇంకా వణికింగ్సా. నిజంగా చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్. సీరియస్లీ ఉడి వేసుకోవచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. దట్స్ ఫైన్. లెట్స్ సీ, ఎంజాయ్ దిస్ మూమెంట్.
అదే ఫ్రెండ్స్ పీక్ డౌన్. అక్కడ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా వెళ్ళొచ్చు, బట్ వెళ్ళే ఆలోచన లేదు. జస్ట్ ఇక్కడ నుంచి కాసేపు అలాగా పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసి దెన్ చెల్లింగి ఇంటికి. సో కాసేపు అలా చిల్ అవుదాం పీస్ఫుల్గా. ఇదొక మొబైల్. యా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూస్తే వాడమ్మ జీవితం ఎక్కడ చూసినా కపుల్సే, ఎక్కడ పోయినా కపుల్సే. మనకు ఒక టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు తిరుగుతామన్నీ. అంటే అన్లెస్ చిల్ అవ్వడం ఎట్లా సింగిల్గా. అంతే ఫ్రెండ్స్, అందుకు నుంచి ఇంకేం చెప్తాం, ఏం చెప్తాం. లెట్స్ ఎంజాయ్ లైఫ్ యాజ్ ఎ సింగిల్. కానీ ప్రయత్నిద్దాం, కుదిరితే కుదరదు, లేదంటే లేదు. చూద్దాం, లెట్స్ ఎంజాయ్ లైఫ్. పండగ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి చిల్ అవుదాం. చలో. Stay fly, hustle through the sky, moonwalk on clouds, stack it up, cheddar, feeling better, proud, mind sharp, cutting through vibes, samurai sword, dropping bars, hit like a freight train aboard. City lights reflect dreams, mirrored ambition, chasing glory in the chaos, no permission. Quick wit, sharp tongue, arrows in the dark, navigating life, playing like a. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పైకి వచ్చామన్నమాట వ్యూ కోసం. బాగుంది. పైకి వెళ్ళి వ్యూ చూసుకుని కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్. కింద వాటర్ ఫాల్ ఉంది యాక్చువల్గా. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లాగా ఉంటుంది అనమాట. అది కూడా కవర్ చేయాలి కుదిరితే. చూద్దాం, ఫస్ట్ ఈ పాయింట్ కవర్ చేసి వెళ్ళిపోదాం మరి. స్టేషన్ ఎండ్ అయిందనమాట. మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. నేను వాటర్ ఫాల్ పెడతాను, లేదంటే దిస్ విల్ బి ద లాస్ట్. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, రైట్? సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.